మీరు ఎప్పుడైనా గురువుల దగ్గరకో, సన్యాసుల దగ్గరకో, బ్రహ్మచారుల దగ్గరకో వెళ్ళినప్పుడు వాళ్ళు ఒక మాట చెప్తూ ఉంటారు, నీలోనూ భగవంతుడే, నాలోనూ భగవంతుడో, ప్రతి జీవిలో కూడా భగవంతుడే ఉన్నాడు, అంతటా కూడా బ్రహ్మమే ఉంది అని చెప్తూ ఉంటారు. అంతటా కూడా బ్రహ్మమే ఉన్నప్పుడు శాస్త్రాలను, అందులోని ఆచారాలను పాటించవలసిన అవసరం ఏమిటి అనేటువంటి ప్రశ్న మీకు కలిగి ఉండాలి. కాబట్టి ఈ ప్రశ్నకు ఏమిటయా జవాబు అంటే, వరి ధాన్యం మొలకెత్తాలి అంటే దానికి పైనున్న పొట్టు చాలా అవసరం. ఒకవేళ దాని పైన పొట్టు లేదనుకోండి, మీరు భూమిలో నాటినా కూడా అది మొలకెత్తదు. కానీ బియ్యం తినేందుకు ఉపయోగించే ముందు ఆ యొక్క పైన ఉన్న పొట్టుని తీసేస్తూ ఉంటాము. అది యొక్క వ్యర్థం అన్నమాట, అది ఎందుకు కూడా పనికిరాదు, దానిని తొలగించి వండుకుంటాం. అదేవిధంగా తత్వం అనే అంకురం ఆవిర్భవించేందుకు ఆచారాలు, కర్మలు తొలుత ఆవశ్యకంగా నిలుస్తాయి. బాహ్యంగా చేసే క్రతువుల్లో అంతర్గతమైన ఆరాధనాభావం ఉండాలి. అందరికీ కూడా ఈ యొక్క మనం చేసేటువంటి కర్మలలో కూడా భగవంతుడే ఉన్నాడు అనేటువంటి ఆరాధనాభావం అనేటువంటిది ప్రతి ఒక్కరికి కలిగి ఉండాలి. హరే కృష్ణ.